నమస్కారం, నా పేరు గీత. వెల్కమ్ టు CJRTV. తాజా వార్తల విషయానికి వస్తే, టీడీపీ, బీజేపీ, జనసేన పొత్తుపై మాజీ మంత్రి కొడాలి నాని తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై ఉన్న 57 అవినీతి కేసులో జైలుకు వెళ్లకుండా ఉండేందుకు చంద్రబాబు నాయుడు బీజేపీతో పొత్తు పెట్టుకున్నారని ఆరోపించారు. అధికారంలోకి రానని తెలిసినా తనపై ఉన్న కేసులో అరెస్ట్ అవ్వకుండా ఉండేందుకే చంద్రబాబు ఈ పొత్తు డ్రామా ఆడుతున్నారని వ్యాఖ్యానించారు. తెలుగువారి ఆత్మగౌరవం కోసం ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పెడితే దానిని చంద్రబాబు లాక్కున్నారని పేర్కొన్నారు. 3 రోజుల పాటు ఢిల్లీలో పడిగాపులు పడి ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా అందుబాటులో లేకపోయినప్పటికీ వారి పిఏలతో చంద్రబాబు పొత్తు కుదుర్చుకున్నారని అన్నారు. అధికారంలో ఉన్నప్పుడు నల్ల చొక్కా వేసుకుని మన రాష్ట్రానికి బీజేపీ అన్యాయం చేసిందని చంద్రబాబు పోరాటాలు చేశారని కొడాలి నాని గుర్తుచేశారు. భార్య, పిల్లలు లేని మోదీ దేశాన్ని ఏం ఉద్ధరిస్తాడని ప్రశ్నించారు. గతంలో బీజేపీని ఓడించేందుకు కాంగ్రెస్ పార్టీతో కలిసి పోటీ చేసిన చంద్రబాబు మళ్లీ ఇప్పుడు ప్రధాని మోదీ గొప్పవాడని, రాష్ట్ర ప్రయోజనాల కోసమే బీజేపీతో కలిసి పోటీ చేస్తున్నానని అంటున్నారని విమర్శించారు. బీజేపీ ఒక మతతత్వ పార్టీ అని చెప్పిన చంద్రబాబు అదే పార్టీతో కలిసి ఎన్నికలకు వెళ్తున్నారని చెప్పారు. 1000 మంది మోదీలు, 1,00,000 మంది చంద్రబాబులు, 1,00,00,000 మంది పవన్ కళ్యాణ్లు కలిసొస్తే ఎంత బలం ఉంటుందో అంతకన్నా లక్షల రెట్ల బలమున్న భగవంతుడి ఆశీస్సులు సీఎం జగన్కి ఉన్నాయని కొడాలి నాని చెప్పుకొచ్చారు. మరి ఒక తాజా వార్తలతో మీ ముందుకు మళ్లీ వస్తాను. అంతవరకు సెలవు. CJRTVని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోను లైక్ చేయడం మరియు షేర్ చేయడం మర్చిపోవద్దు.